అందరికీ నమస్కారం. నేను మీ సునీత. వెల్కమ్ టు శశి టీవీ. సో అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఒక షో, బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటే మనకి బిగ్ బాస్ గుర్తొస్తుంది. అందులో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 కోసం అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన చిన్న చిన్న అప్డేట్స్ అయితే ఇప్పుడు మనం మాట్లాడేద్దాం. సో అందులో ముఖ్యంగా బిగ్ బాస్ అనగానే మనకి సీజన్ 8 అంతా కూడా హల్చల్గా నడిచాయి. బాగుంది కదా, ఎంటర్టైన్మెంట్ కూడా బాగా ఇచ్చారు. సో ఇప్పుడు సీజన్ 9లో కంటెస్టెంట్లు ఎలా ఉండబోతున్నారు ఏంటి అని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు. సో ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 అయితే మనకి సెప్టెంబర్ 7 ఆర్ 14కి అయితే స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఎక్కువగా 7కి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉండడం అయితే మనకి చెప్పడం జరుగుతుంది మీడియాలో. ఇంకో విషయం ఏంటి అంటే బిగ్ బాస్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు అని అంటే ఆబ్వియస్లీ మన నాగార్జున గారు. సో ఈసారి కూడా హోస్ట్గా నాగార్జున గారే మనకి కనిపించబోతున్నారు. సో ప్రతిసారి మనం వీక్ అంతా ఒకలాగా అయితే సాటర్డే సండే అయితే మనం ఖచ్చితంగా నాగార్జున గారి కోసమే చూస్తాం కదా. ఆయన డ్రెస్సింగ్ సెన్స్ కానివ్వండి, ఆయన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కానివ్వండి, ఆయన హోస్టింగ్ టాలెంట్ కానివ్వండి, ఎంత బాగుంటాయో మనందరికీ తెలుసు. సో ఒక రకంగా చెప్పాలంటే మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బిగ్ బాస్కి అయితే ఒక రకంగా నాగార్జున గారే. ఆ తర్వాత కంటెస్టెంట్లు, వాళ్ళ గేమ్స్ అండ్ వాళ్ళ విధానాలన్నీ కూడా ఉంటాయి కదా. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉండబోతుందని అయితే అందరూ చాలా ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నారు చూసేయడానికి. అందులో ముఖ్యంగా ప్రతిసారి సెలబ్రిటీస్ వీళ్ళు వస్తుంటారు, కానీ ఈసారి సీజన్ 9లో మాత్రం వీళ్ళు మెయిన్గా అనుకున్నది ఏంటి అని అంటే కామన్ మ్యాన్స్ని అయితే తీసుకుంటారని చెప్పేసి అంటున్నారు. లాస్ట్ ఒక 2 సీజన్స్ బ్యాక్ అయితే 1 సీజన్ బ్యాక్ అయితే మనకి పల్లవి ప్రశాంత్ని తీసుకున్న తర్వాత పల్లవి ప్రశాంత్ బయటికి రావడం, గొడవలు అవ్వడం అదంతా చూస్తుంటే మనందరం కామన్ మ్యాన్ తీసుకెళ్తే ఇలా ఉంటుందా, ఇలా చేస్తారా అని చెప్పేసి అయితే చాలా నెగిటివిటీ వచ్చింది బిగ్ బాస్కి. అండ్ కేసు కూడా జరిగింది బిగ్ బాస్ పైన. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి అని అంటే ఈసారి కామన్ మ్యాన్స్ని ఎక్కువగా తీసుకోబోతున్నారు అనుకున్నారు. సో మీరు ఎక్కడున్నా, ఏ రాష్ట్రాల్లో ఉన్నా, ఏ కంట్రీలో ఉన్నా కూడా మీరు బిగ్ బాస్కి రావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు 18+ అయి ఉండాలి. అందులోనూ మీకు తెలుగు వచ్చి ఉండాలి. అండ్ మీరు వీడియో తీసి పెడితే ఆ వీడియో 3 minutes వీడియో క్వాలిటీ కూడా 500 MB ఉండాలి వీడియో క్వాలిటీ కూడా. ఇది మాత్రం ప్రెసెంట్ అయితే చెప్పడం జరిగింది. యూట్యూబ్ ఛానల్స్లో కూడా మీకు ఉంటాయి, తెలిసి ఉంటుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు. ఈసారి కామన్ మ్యాన్స్ వస్తున్నారు, మరి ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి, చాలా ట్విస్ట్లు కూడా ఉంటాయని చెప్పేసి అన్నారు. సెలెక్ట్ చేయడానికి కూడా ఒక 4 rounds 3 rounds ఉంటాయని చెప్పేసి అన్నారు. దాని గురించి మనకి ఇంకా పూర్తిగా అప్డేట్ లేదు. ఈసారి బిగ్ బాస్కి ఎవరు రావాలని మీరు అనుకుంటున్నారు, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, గేమ్స్ ఎలా ఉండాలి ఏంటి, ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 అన్నిటినీ హిట్ చేయగలుగుతుందా, సూపర్ హిట్ అవుతుందా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. లాస్ట్ సీజన్లో అయితే టీఆర్పీ రేటింగ్ చాలా ఎక్కువ వచ్చింది బిగ్ బాస్కి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు దానివల్ల. మరి ఈసారి ఎలా ఉంటుంది ఏంటి అని అయితే మనం తెలుసుకోవాలి. సో మీరేమనుకుంటున్నారు, బిగ్ బాస్ హౌస్కి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, కామన్ మెన్స్ రావాలా, సెలబ్రిటీస్ రావాలా, ఇవన్నిటికీ కూడా మీరు కింద కామెంట్స్ అయితే చేసేసేయండి. అండ్ అన్ని అప్డేట్స్ కూడా బిగ్ బాస్కి సంబంధించి అన్ని అప్డేట్స్, డే ఎపిసోడ్స్ అప్డేట్స్ కూడా అన్నీ మేము మీకు అందిస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ని.